సో యాక్చువల్లీ పైప్స్ ఎందుకు యూస్ చేస్తామంటే టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ వి యూస్ పైప్స్. ఓకే, పైప్స్ యూస్ చేసేటప్పుడు జస్ట్ ఏంటంటే ఇప్పుడు నీకు జేసన్ నుంచి ఆబ్జెక్ట్ కన్వర్ట్ అవ్వాలి, వి గో ఫర్ జేసన్ పైప్. ఒక టెక్స్ట్ ఏదైనా అప్పర్ కేస్ కనెక్ట్ అవ్వాలి, వి గో ఫర్ అప్పర్ కేస్ పైప్. అలా లోయర్ కేస్ పైప్. మనకి ఇలా బుల్టిన్ యాంగులర్ లో డిఫాల్ట్ గా పైప్స్ నేమ్స్ అనేవి 7 ఉన్నాయి. ఓకే, there ఓకే. are 7 Angular provides 7 some built-in pipes anamata. First those are lower case, upper case, date pipe, currency pipe, JSON pipe, percentage pipe, decimal pipe, slice pipe. 8 ఉన్నాయా? ఓకే 8. ఓకే, లోయర్ అండ్ అప్పర్ కేస్ అంటే రెండు ఒకటే కాబట్టి ఒక 7 కింద క్యాలిక్యులేట్ చేసుకోండి, రెండు టెక్స్ట్ కన్వర్షనే కదా. సో డేట్, లోయర్ కేస్, అప్పర్ కేస్, డేట్, కరెన్సీ, జేసన్, పర్సంటేజ్ పైప్, డెసిమల్ పైప్, స్లైస్ పైప్. లోయర్ కేస్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ ఫామ్, లోయర్ కేస్ టు అప్పర్ కేస్ టు లోయర్ కేస్, మనం ఈ 2 కేసెస్ యూస్ చేస్తాం. డేట్, మనకి డేట్ అంటే హైయెస్ట్ టైం మొత్తం వస్తుంది, పర్టికులర్గా డే కావాలి, పర్టికులర్గా టైం కావాలి, అలాంటప్పుడు మనం డేట్ పైప్ యూస్ చేస్తాం. కరెన్సీ పైప్ టు ట్రాన్స్ఫర్ ద డాలర్ టు రూపీస్ టు డాలర్, అలా మనం కరెన్సీ యూస్ చేస్తాం. జేసన్ పైప్, హ్మ్. జేసన్ ఆబ్జెక్ట్ ని కన్వర్ట్ చేయడానికి మనం జేసన్ పైప్. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ పర్సంటేజ్ పైప్ ఇస్తాం. డెసిమల్ నెంబర్స్ గా చేంజ్ చేయడానికి మనం డెసిమల్ పైప్ యూస్ చేస్తాం. స్లైస్ కట్ చేయడానికి మనం స్లైస్ పైప్ యూస్ చేస్తాం. ఇవి కాకుండా మీరు ఎక్స్ట్రా ఇంకేదైనా పైప్ యూస్ చేయాలంటే దెన్ వి గో ఫర్ ద కస్టమ్ పైప్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక్కొక్క పైప్ గురించి ఇంట్రడక్షన్ ఇద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయర్ కేస్ పైప్. సో టీఎస్ కాంపోనెంట్ లో ఒక టెక్స్ట్ నేను ఒక నేమ్ డిక్లేర్ చేసుకుంటున్నాను. ఇది చేంజ్ అవ్వలేదు పేజ్. ఓకే, ఇక్కడ నేను ఇప్పుడు మనకి HTML, ఇప్పుడు మన HTML లో పేజ్ లో టెక్స్ట్ యూస్ చేయాలంటే మన గ్లోబల్ వేరియబుల్ అయి ఉండాలి కదా. హ్మ్. సో నేను ఒక గ్లోబల్ వేరియబుల్ తీసుకుంటున్నాను, లైక్ నేమ్. ఓకే, నేమ్ ఈక్వల్ స్ట్రింగ్ కదా నేమ్ అనేది. సో ఐ టేక్ ఇన్ డబల్ కోట్స్ ఐలాండర్, టెక్నాలజీస్. ఓకే, ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు ఇలా నేను డిక్లేర్ చేశాను. సో వాళ్ళు ఎలా అయినా ఇవ్వని నాకు ఇది అన్ని నాకు లోయర్ కేసులో కనిపించాలి. అన్ని లోయర్ కేస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎల్ కూడా లోయర్, ఎల్ క్యాపిటల్ స్మాల్ వస్తుంది, క్యాపిటల్ ఎల్ స్మాల్ ఎల్ వస్తుంది, టీ స్మాల్ టీ వస్తుంది, పి స్మాల్ పి వస్తుంది, ఎల్ కూడా స్మాల్ ఎల్ వస్తుంది. సో ఇలా ఆటోమేటిక్ కన్వర్ట్ అవ్వాలంటే మీరు రాయకుండా దెన్ వి గో ఫర్ పైప్ అనమాట. సపోజ్ ఏంటి ఆటోమేటిక్ క్లోజ్ అవ్వలే, ఒక్కో క్లాస్ తీసుకుంటున్నా కలర్ కోసం ఐడెంటిఫికేషన్. టెక్స్ట్ డేంజర్ కలర్ తీసుకున్నా. ఇప్పుడు నాకు ఈ నేమ్ అనేది కన్వర్ట్ చేయాలి టు లోవర్ కేస్. ఓకే, సో మనం ప్రాపర్టీ బైండింగ్ యూస్ చేస్తే మనకి ఏమవుతుంది, జస్ట్ విల్ ప్రింట్ దట్ నేమ్, రైట్. మనకి నేమ్ ప్రింట్ అవుతుంది కదా. సో ఒకసారి హ్మ్. నేమ్ ప్రింట్ అయితే లేదో చూద్దాం. ఫస్ట్ మనం ఇది క్రియేట్ చేస్తా అంటే నేను రౌటింగ్ లో మెన్షన్ చేయాలి పేజ్ ఓపెన్ అవ్వాలంటే. సో నేను రౌటింగ్కి వెళ్ళి ఒక మెన్షన్ చేస్తాను. పైప్ పైప్ కామా కాంపోనెంట్, పైప్ కాంపోనెంట్. ఓకే, ఇలా నేను కాంపోనెంట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఐ కెన్ చెక్ దిస్ ఇన్ యూఆర్ఎల్. ఓకే, యూఆర్ఎల్ పైప్ అని టైప్ చేస్తే నాకు పేజ్ ఓపెన్ అవుతుంది. స్లాష్ పైప్. నార్మల్ ఇప్పుడు H1 ట్యాగ్ లో నేను జస్ట్ టెక్స్ట్ ని ప్రింట్ చేశాను అంతే కదా. ఆ నేమ్ లో ఏదైతే ఉందో నాకు ఆ టెక్స్ట్ అనేది H1 ట్యాగ్ లో ప్రింట్ అవుతుంది.
సో అలా నాకు వచ్చింది. బట్ ఇఫ్ ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ టోటల్ టెక్స్ట్ ఇంటూ ద లోయర్ కేస్, దెన్ ఐ నీడ్ టు యూజ్ లోయర్ కేస్ పైప్. సింప్లీ మనం పైప్ యూస్ చేసి సరిపోయింది. మనం టీఎస్ కాంపోనెంట్లోకి వెళ్ళి చేంజ్ చేసి కూడా టెక్స్ట్ని. సో పైప్ సింబల్ ఈజ్ ఇది అనమాట మనకి టు లోయర్ కేస్. ఓకే, ఆటోమేటికలీ ఇట్ విల్ చేంజ్ ద లోయర్ కేస్ అనమాట. సారీ, ఇది ఓపెన్ చేశానేంటి, చూడండి మొత్తం లోయర్ కేస్కి చేంజ్ అవుతుంది. ఓకే, అలానే మొత్తం అప్పర్ కేస్కి చేంజ్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు కీప్ ఆల్ ఇక్కడ అప్పర్ అని పెడితే టోటల్ అప్పర్ కేస్కి చేంజ్ అవుతుంది. టోటల్ అప్పర్ కేస్కి చేంజ్ అవుతుంది అనమాట. అప్పర్ కేస్. సో అప్పర్ కేస్గా చేంజ్ అవుతుంది అనమాట. లోయర్ కేస్, అప్పర్ కేస్, ఇలా మనకి పైప్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు అనమాట, అంతే. అండ్ నెక్స్ట్ డేట్ పైప్. సపోజ్ ఇప్పుడు నాకు ఒక డేట్ ఉంది, ఈరోజు డేట్ నాకు పర్టికులర్గా చూడండి. ఫస్ట్ మీ డేట్ మెన్షన్ చేయాలి. సో మనకి జావాస్క్రిప్ట్లో టుడే న్యూ డేట్ అని ఫంక్షన్ ఉంది కదా, జస్ట్ డైరెక్ట్లీ వీ కెన్ గెట్ ద డేట్ ఆఫ్ టుడే, రైట్? సో నేనేం చేశాను, టుడే ఒకసారి కన్సోల్లో చూడండి కావాలంటే, దాన్ని విల్ గెట్ ద టోటల్ డేట్ అనమాట. దిస్ డాట్ న్యూ డేట్ అంటే మనకి ఆల్రెడీ జావాస్క్రిప్ట్ ఫంక్షన్ అది. దిస్ డాట్ న్యూ డేట్ అంటే మనకి ఫుల్ డేట్ విత్ ఐఎస్టీ టైం వస్తుంది అనమాట. అంటే విత్ సెకండ్స్తో సహా డే టు టైం మొత్తం ప్రింట్ అవుతుంది. ఇది చెక్ ఇన్ ద కన్సోల్, ఒకసారి ఎలా ప్రింట్ అవుతుందో. చూడండి ఇక్కడ ఫ్రైడే 18th December 2020 11:30 42 సెకండ్స్కి విత్ ఐఎస్టీ టైం మొత్తం వచ్చింది. లేదు నాకు పర్టికులర్గా డేట్ కావాలి, పర్టికులర్గా టైం కావాలి, ఇలాంటి కేసులో మనం ఈ టుడే డేట్కి మనం టుడే డేట్ అని వేరియబుల్ తీసుకున్నాం కదా, ఈ వేరియబుల్కి మనం పైప్ కాన్సెప్ట్ యూస్ చేసి ఆ పర్టికులర్ డేట్ అనేది మనం గెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మ్యాండటరీగా మీరు వేరియబుల్ నేమ్కి బైండ్ చేస్తున్నారు. టెక్స్ట్ ప్రాపర్టీ బైండింగ్, అదే ఇంటర్పోలేషన్ యూస్ చేశారంటే పర్సెంటేజ్గా అది వేరియబుల్ అయి ఉండాలి కదా. ఇక్కడ ప్రింట్ చేస్తున్నారు అంటే HTML టీఎస్ నుంచి వస్తున్న డేటా అంటే అది వేరియబుల్ అయి ఉండాలి కాబట్టి నేను అక్కడ వేరియబుల్ రాసేసాను, టుడే డేట్ వేరియబుల్. ఇప్పుడు ఇది మీకు ఏ ఫార్మాట్లో కావాలో ఆ పర్టికులర్ ఫార్మాట్ని మీరు ప్రింట్ చేసుకోవాలి. డేట్ నేను చూడండి ఇక్కడ డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో నాకు డిస్ప్లే అవ్వాలి. DMY డేట్, మంత్, ఇయర్. చూడండి 18th 12 2020 వచ్చిందా. యాక్చువల్లీ టుడే డేట్లో మనకి ఎంత ఉంది, టోటల్ ఐఎస్టీ టైం మొత్తం ఉంది ఈ వేరియబుల్లో. ఆల్రెడీ కన్సోల్ చూసాం కదా మనం, డేటా మొత్తం ఉంది విత్ డేట్, మంత్, ఇయర్, టైమ్, విత్ సెకండ్స్తో కదా మొత్తం ఉంది. బట్ అందులో నీకు ఏదైతే కావాలో అది గెట్ చేసుకోవచ్చు అనమాట మనం. ఇక్కడ మీరు ఓన్లీ డేట్ పెడితే పెడితే ఓన్లీ డేట్ వస్తుంది అనమాట. 18th. ఓకే, ఇలా మీరు పర్టికులర్ డేట్ని మీరు గెట్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ టైం కావాలంటే మనం షార్ట్ టైం యూస్ చేయాలి. సో షార్ట్ టైం యూస్ చేస్తే ఓన్లీ డేట్ వస్తుంది, ఓన్లీ టైం వస్తుంది అనమాట. టుడే డేట్, టైం కూడా అందులోనే ఉంది కదా. సో ఇక్కడ D ప్లేస్లో జస్ట్ షార్ట్ టైం పెడితే మీకు టైం 11:33 ఉంది, 11:33 అని మీకు డిస్ప్లే అవుతుంది షార్ట్ టైం అంటే. ఓకే, ఇలా డేట్, టైం ఇలా కావాలంటే అలా గెట్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ కరెన్సీ పైప్. కరెన్సీ ఆల్రెడీ చెప్పాను, టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ విల్ గో ఫర్ ద కరెన్సీ పైప్. సో చూడండి ఎన్ని డాలర్స్ మనకి, మనం ఎంత మన ఇచ్చిన అమౌంట్ కి ఎన్ని డాలర్స్, అంటే లాస్ట్ లో యూఎస్డి యాడ్ అవుతుంది అనమాట అంతే. ఇక్కడ ఐఎన్ఆర్ ఇస్తే ఏంటిది, ఇండియన్ రూపీస్, ఇండియన్ రూపీస్ కదా, రూపీస్ యాడ్ అవుతుంది. ఓకే, అది ఇండియన్ రూపీస్ సింబల్ అదే కదా. అంటే ఈ పర్టికులర్ అమౌంట్ మీకు డాలర్లో కావాలా, పౌండ్లో కావాలా, యూఎస్డీస్లో కావాలా అనేది మీరు అక్కడ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ సింబల్ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఈ అమౌంట్ మీరు ఇప్పుడు సపోజ్ మీరు కార్ట్ ప్రైజ్ యాక్షన్ చేస్తున్నారు, టోటల్ అమౌంట్ వచ్చింది. టోటల్ అమౌంట్ మీరు ఇప్పుడు మీరు ఇన్ కేస్ మీరు యూఎస్ సైట్ అయితే మీరు డాలర్స్లో చూపించుకోవాలి. ఇండియన్ సైట్ అయినా యూఎస్ వాళ్ళు యూఎస్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం అక్కడ ఇండియన్ రూపీ దగ్గర డాలర్ సింబల్ చేంజ్ అవ్వాలి. అలాంటప్పుడు డాలర్ సింబల్ చేంజ్ అంటే మనం రాయకూడదు, ఆటోమేటిక్గా మనం డాలర్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ షిఫ్ట్ 4 యూస్ చేస్తే డాలర్ వస్తుంది, బట్ మనం పైప్ సింబల్ యూస్ చేస్తే ఆటోమేటిక్ కన్వర్షన్ చేయొచ్చు అనమాట దాన్ని. ఓకే, మన ఓన్గా డాలర్ సింబల్ అనమాట. ఏది కావాలంటే అలా మీకు కన్వర్ట్ అవుతుంది ప్రైస్ అనేది. నెక్స్ట్ జేసన్ పైప్, ఇది మనం ఎక్కువ యూస్ చేస్తాం, జేసన్ వాల్ జేసన్ అనేది. చూడండి ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇది కదా, ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నా, నేమ్, ఇది ఆబ్జెక్టే కదా ఇప్పుడు మనకి కదా. అదే జేసన్ ఆబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది, కీకి కూడా కోడ్స్ ఉంటాయి కదా. మీకు డేటాబేస్ నుంచి వచ్చే డేటా ఏ ఫార్మేట్ లో ఉంటుంది, జేసన్ ఆబ్జెక్టే కదా. సో దీన్ని ఇన్ కేస్ మీరు జేసన్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేయాలి అంటే ఎలా, సో దెన్ వి గో ఫర్ ద జేసన్ కన్వర్షన్ అనమాట. సో జేసన్ వాల్యూ ఇది కన్వర్షన్ ఏంటి, మీకు జేసన్ లో కన్వర్ట్ అవ్వాలి కాబట్టి నేను పైప్ నేమ్ జేసన్ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి ఎలా కన్వర్ట్ అవుతుందో. సో మన దగ్గర నార్మల్ ఆబ్జెక్ట్ అది జేసన్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ అయింది అనమాట. ఓకే, నార్మల్ ఆబ్జెక్ట్ ఏ ఫార్మాట్ లో ఉంది చూడండి, ఇది నార్మల్ బేసిక్ ఆబ్జెక్ట్, మన బేసిక్ ఆబ్జెక్ట్ ఇది. దీన్ని జేసన్ ఆబ్జెక్ట్ ఎలా కన్వర్ట్ చేశారు, బై యూజింగ్ జేసన్ పైప్. సో దాన్ని యూస్ చేయడం వల్ల మనకి ఏమైంది, ఇక్కడ అవుట్పుట్ లో చూడండి ఇలా ఉంటే మన జేసన్ ఆబ్జెక్టే కదా, కదా కీస్ కూడా కొటేషన్ వస్తుంది, జేసన్ ఆబ్జెక్టే కదా. ఆబ్జెక్ట్ ని జేసన్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేయడానికి we have JSON pipe, and the next pipe is percentage. To calculate the percentage we have percentage pipe. Percentage అంటే divided by 100 చేస్తారు కదా, సో లైక్ 565%, 54% కదా ఇప్పుడు దీనికి, అంతే అనుకుంటా. సో విల్ చెక్. సో కలర్ డేంజర్ యూస్ చేద్దాం. సో పర్సంటేజ్ పైప్ యూస్ చేస్తే మనకు అది పర్సంటేజ్ గా చేంజ్ అవుతుంది. చూడండి ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లో ఒకటి లేదు, బ్రేస్ మిస్ అయింది.
సో సో 55%. ఎట్లా మనకి బై 100 కాబట్టి 2 zeros క్యాన్సిల్ అయితే మనకి 54 ని రౌండ్ ఆఫ్ చేసుకొని 55% గా అది గెట్ అయిపోయింది. ఓకే, టోటల్ 55%. నెక్స్ట్ డెసిమల్. టు కన్వర్ట్ డెసిమల్ నెంబర్స్ మనం డెసిమల్ పైప్ యూస్ చేస్తాం. డెసిమల్ కన్వర్ట్ చేయాలంటే నెంబర్ డెసిమల్ పైప్ యూస్ చేస్తాం. సో ఇది నెంబర్ 3.4 - 4. 1 minute చూద్దాం, అవుట్పుట్ బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ముందు 454. కావాలి 787878. ఓకే, .10 అంటే ఏంటంటే అక్కడ మనకి డెసిమల్ నెంబర్ కన్వర్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ నీకు స్టార్టింగ్ ఎన్ని డిజిట్స్ కావాలి, పాయింట్ అవుట్ ఎన్ని డిజిట్స్ కావాలి. ఓకే, నేను ఇచ్చిన నెంబర్ ఎంత 4578787814 కదా. సో 454 స్టార్టింగ్ నేను 3 నెంబర్స్ అన్నా కాబట్టి 454. ఓకే, నెక్స్ట్ 10 నెంబర్స్ అన్నాను. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? యాక్చువల్లీ 8 ఉన్నాయి. 10 అన్నాను కదా నేను, 8 ఉన్నాయి కదా, అందుకని ఇక్కడ 2 ఎక్స్ట్రా జీరోస్ యాడ్ అవుతాయి అన్నమాట మనకి. ఓకే, ఇక్కడ 4 పెడితే పాయింట్ చేంజ్ అవుతుందా? చూడండి, ఇక్కడ నేను ఇక్కడ 5 పెట్టాను పాయింట్ ముందు, అంటే ఇక్కడ నాకు 454 ఉంది. దీనికి ముందు 2 zeros ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, ముందు 0 ఉంటే వాల్యూ లేనట్టే కదా, ఎండింగ్ లో 0 ఉంటే మనకి వాల్యూ ఉన్నట్టు. సో ముందు 0 ఉంటే నో ఇష్యూస్, మనకి ప్రాబ్లం లేదు, మనకి ముందే యాడ్ అవుతుంది 0. ఇప్పుడు 9 ఉంది, మీ 2 నెంబర్స్ గా రాయాలంటే ఎలా చేస్తారు? 09 మీరు రాసేది. అలానే 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1000 ఫార్మాట్ కాబట్టి 0 పక్కన కావ పెట్టారు అంతే. ఇది ఫార్మాట్ అంతే. 10 -6 రాస్తారనమాట. -6 అలా రాస్తే ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మైనస్ అదే వాల్యూ ఇవ్వాలి, లేకపోతే రాదనమాట మీకు. 10 ఉంటే -10 ఇవ్వాలి, ఎందుకంటే జస్ట్ అది ఫార్మాట్ కోసం అంతే. -10 ఉంటే -10 ఉంటే అక్కడ మీకు అవుట్పుట్ వస్తుంది. దిస్ ఇస్ ద డెసిమల్ పైప్. నెక్స్ట్ స్లైస్ ఉంది. స్లైస్ అంటే ఏంటి? బ్రేకింగ్ కదా, కట్ చేయగానే మనం స్లైస్ అంటాం. ఆల్రెడీ మీకు జావాస్క్రిప్ట్ లో వచ్చాయి ఇవన్నీ, కన్వర్టింగ్ అప్పర్ కేస్ టు లోయర్ కేస్, లోయర్ కేస్ టు అప్పర్ కేస్, జేసన్ సింప్లిఫై, జేసన్ పాస్, ఇవన్నీ వచ్చాయి. బట్ యాంగులర్ లో దాన్ని ఎలా యూజ్ చేస్తారని ఉంటుంది. సో ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను, అందులో మంత్స్ అన్ని స్టోర్ చేస్తాను ఫ్రమ్ జనవరి టు డిసెంబర్. ఇప్పుడు నేను బ్రేక్ చేయమంటాను. ఇది ఎరే కదా, ఇప్పుడు ఎరేలో నేను మంత్ స్టోర్ చేశాను. ఎరేలో మీ నేమ్ స్టోర్ చేసుకుంటారు, అవన్నీ మీ ఇష్టం. నేనేం చేశాను, మంత్ స్టోర్ అయిన ఎరేలో. ఇప్పుడు నాకు 2 to 6, 4 to 5 ఇలా నేను 2 వాల్యూస్ ఇవ్వాలి స్లైస్ అనే ఫంక్షన్ కి. అంటే ఎండింగ్ వాల్యూ, స్టార్ట్ వాల్యూ, ఎండ్ వాల్యూ ఇస్తే ఆ మధ్యలో డేటా మీకు బ్రేక్ అయి వస్తుంది అనమాట స్లైస్ అంటే. చూడండి, వేరియబుల్ నేమ్ మంత్ అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్,
మంత్స్ ఆఫ్ ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండ్ వాల్యూ 2 to 6 అన్న. అరే స్టార్ట్ ఫ్రమ్ 0 కదా, 0 1 2 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 2 to 6 అన్న, 2 3 4 5 6 మార్చ్ టు జూలై. మార్చ్ టు అంటే ముందు వరకు, దాని ముందు వరకు బ్రేక్ అయిపోయింది. జూలైకి 6 వచ్చింది కదా, 6 ముందు 5 లాస్ట్ దాని ముందుకు బ్రేక్ అయిపోయింది అనమాట మనకి. ఓకే అంటే మార్చ్ టు జూన్ వచ్చేసింది. ఓకే ఇది స్లైస్ అనమాట. మన ఇప్పుడు దాకా మనం ఏం చూస్తాం, మన దగ్గర ఏవైతే ఉన్నాయో స్లైస్ వాటిని యూస్ చేస్తాం. ఇప్పుడు నాకు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలి, లేకపోతే పవర్ ఆఫ్ 2 నెంబర్స్ కావాలి. 2 పవర్ 2 క్యూబ్ అంటే 2 to the power ఎంత వాల్యూ ఇచ్చినా, లేకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 ఇలా నాకు స్క్వేర్ రూట్ వాల్యూ కావాలి, లేకపోతే సమ్ ఏదో ఒక ఆపరేషన్ జరగాలి నాకు. అప్పుడు మనకి ఎక్స్ట్రా ఒక పైప్ కావాలి. సో ఆ పైప్ మన దగ్గర లేదు, ఇప్పుడు స్క్వేర్ రూట్ పైప్ లేదు అంటే మనం ఓన్ గా మనం కోడ్ రాయాలి స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అని. మనకి స్క్వేర్ రూట్ చేయడానికి మనకి మీకు జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడు స్క్వేర్ రూట్ ఆప్షన్ అందులో ఉంది. SQRT అంటే డిఫాల్ట్ స్క్వేర్ రూట్ ఫంక్షన్. అది ఐడియా ఉందో లేదో నేను జావా స్క్రిప్ట్ ఓపెన్ చేసి చూపిస్తా ఉండండి. మర్చిపోయి ఉంటారు, కనీసం చెప్తున్నా కూడా మీకు గుర్తు రావాలి. సో యాంగులర్ జావా స్క్రిప్ట్ చెప్పినప్పుడు అందులో ఆల్రెడీ ఉంది స్క్వేర్ రూట్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. జావా ఇక్కడ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది మనకి జావా స్క్రిప్ట్ లో. సో ఆ మ్యాథ్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్ లో ఈ వీటినన్నిటిని ఎలా యూజ్ చేయాలి, డెసిమల్ నెంబర్స్ అవన్నీ ఉంటాయి. రౌండ్ ఆఫ్ ఎలా చేయాలి, ఫ్లోర్కి ఎలా యాడ్ అంటే ఫ్లోర్ ఒక నెంబర్ని బిలోకి ఎలా రావాలి, అలా అప్పు నెంబర్కి ఎలా యాడ్ చేయాలి, రూట్ ఎలా ఉంటుంది, ర్యాండమ్ నెంబర్స్ ఎలా జనరేట్ చేయాలి, పై వాల్యూ ఎలా వస్తుంది మనకి, పవర్ స్క్వేర్ రూట్ సేల్. సార్ మనకి ఇప్పుడు నేను 2 నెంబర్స్ ని స్క్వేర్ రూట్ చేయాలంటే నేను ఏం చేయాలి, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అని ఆటోమేటిక్ గా స్క్వేర్ అవుతుంది కదా. ఇప్పుడు చూడండి మనకి యాంగులర్ లో కూడా టైప్ స్క్రిప్ట్ కదా, మనకి ఫార్మాట్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. మనకి అవుతుందో లేదా, ఇప్పుడు మ్యాథ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అన్న అంటే దీని వాల్యూ అంతా 2 రావాలి ఇప్పుడు నాకు కన్సోల్ కదా, వస్తుందో లేదో చెక్ చేద్దాం. అది వస్తుందంటే మనకి ఆ ఫంక్షన్స్ వర్క్ అవుతున్నట్టే కదా. ఫంక్షన్స్ మెసేజెస్ లోకి రండి, వచ్చిందట్టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9 పెట్టండి, ఎంత 3. లోడింగ్ అవ్వలేదు ఇక్కడ మార్చలేదు, మార్చాను కదా, ఎందుకు అవ్వలేదు. ఓకే చెక్ అది జేఎస్లో మార్చారు. ఓకే ఓకే సారీ. ఓకే 9 I'll get the 3 రైట్, ఇట్స్ వర్కింగ్ రైట్. ఇలా మనం స్క్వేర్ రూట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ పైప్ కాన్సెప్ట్ మనం ఏం యూజ్ చేయలేదు కదా. ఇన్ కేస్ ఈ స్క్వేర్ రూట్ అనేది పైప్ కాన్సెప్ట్ లాగా మనం యూజ్ చేయాలంటే దీనికి పైప్ కాన్సెప్ట్ ఆల్రెడీ లేదు, ఎందుకంటే డిఫాల్ట్ గా మనకి ఇచ్చిన పైప్స్ అనేవి ఇవే యాంగులర్ లో. స్క్వేర్ రూట్ పైప్ అని లేదు ఇప్పుడు మనకి, అంటే మనం ఓన్ గా స్క్వేర్ రూట్ పైప్ ని జనరేట్ చేసుకోవాలి. సో దాన్ని కస్టమ్ పైప్స్ అంటారు. మనకి ఏవైతే కావాలో వాటిని మనం పైప్స్ లో జనరేట్ చేసుకోవడానికి కస్టమ్ పైప్స్ అంటాము. సో ఇప్పుడు నేను పైప్ ని జనరేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక టీఎస్ ఫైల్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, టు క్రియేట్ ద కస్టమ్ పైప్ we need to create one custom TS file. సో నేను ఒక ng g సో డైరెక్ట్ గా టీఎస్ ఫైలే కదా, టీఎస్ ఫైల్ సేవ్ చేస్తే సరిపోతుంది, కాంపోనెంట్ ఏం కాదు కదా మనకి. చూడండి, టు క్రియేట్ ఏ కస్టమ్ పైప్ క్రియేట్ ఏ న్యూ టీఎస్ ఫైల్ అండ్ యూజ్ ద కోడ్ అకార్డింగ్ టు వర్క్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు ఇంపోర్ట్ పైప్ ట్రాన్స్ఫర్ ఇన్ దట్ లెట్స్ క్రియేట్. ఫైల్ క్రియేట్ చేస్తే సరిపోతుంది, టీఎస్ ఫైల్ కదా. సిస్టమ్ మోడల్ డాక్యుమెంట్. సో
సో చూడండి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు నేను SRCలో క్రియేట్ చేస్తాను. SRC యాప్. సో ఫైల్ సేవ్ ఇక్కడ చేస్తాను. సేవ్ అనేది ఈ ఫైల్లో మీరు చేయొచ్చు. సో టీఎస్ ఫైల్ కదా మనకు రావాల్సింది, మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ వచ్చింది. ఇక్కడ 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 క్రియేట్ చేసి ఇక్కడ సేవ్ చేద్దాం ఫైల్ని. న్యూ ఫైల్ తీసుకొని సేవ్ యాజ్. సో దీన్ని యాంగులర్ న్యూ, జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఆర్ న్యూ టీఎస్ ఫైల్. యాప్లో మనకి అన్ని ఫైల్స్ యాప్లో ఉంటాయి కదా, యాప్లో. సో నేను ఒకటి pipe1.ts, ఓకే, pipe1.ts, జస్ట్ ఒక pipe1.ts అనే ఫైల్ నేను క్రియేట్ చేశాను. సో ఇప్పుడు ఇందులోకి నేను పైప్స్ అనే కోడ్ యూజ్ చేసి నేను వర్క్ చేయాలి. సో కస్టమ్ పైప్స్ కనుక మీరు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ అందులోకి పైప్స్ అనే మెథడాలజీని ఇంపోర్ట్ చేయాలి ముందు. సో యాంగులర్ కోడ్ నుంచి మీరు పైప్స్ అనేది ఇంపోర్ట్ చేయాలి ఈ టీఎస్ ఫైల్లో. ఇంపోర్ట్ ఫ్రమ్ @angular కోడ్ నుంచి ఇప్పుడు మీరు పైప్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. పైప్ ట్రాన్స్ఫర్ కూడా రెండు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ పైప్ లో మనం ఓన్గా మనం బిల్టిన్ చేయాలన్నమాట ఇప్పుడు మన కోడ్. సో మనం ఏం చేయాలన్నా ఫస్ట్ దీన్ని ఎక్స్పోర్ట్ క్లాస్ సంబంధించిన కోడ్ అయితే రాయాలి. ఎక్స్పోర్ట్ పైప్ కాంపోనెంట్ ఇలా కంపల్సరీ మనం రాయాల్సిందే. మనం ఓన్గా క్రియేట్ చేసుకున్నా కూడా ఎక్స్పోర్ట్ అనే క్లాస్ మనం యూజ్ చేయాల్సిందే. సో ఎక్స్పోర్ట్ ఇక్కడ ఇది అయినా డిఫాల్ట్గా వస్తుంది మనకి, మనం ఓన్గా రాయాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ రావట్లేదు. సో అక్కడ మనం ఆ పైప్లో యూజ్ చేసుకుందాం, లేదా అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది తీసేసేయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు దీంట్లో పైప్ డిఫాల్ట్ పైప్ ఒకటి క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం @pipe అని పెట్టేసి కదా డిక్లరేషన్ పెట్టే ఎందుకు ఎర్రర్ వస్తుంది? So create your own component ngGC pipe1. ఇప్పుడు మనకి ఈ pipe1 అనే కాంపోనెంట్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు మన pipe1 అనే కాంపోనెంట్ లో మనం కస్టమ్ పైప్ మనం క్రియేట్ చేసుకుందాం. సో pipe1 component.ts ఓపెన్ చేసి ఇందులో ఇప్పుడు కస్టమ్ పైప్ క్రియేట్ చేయండి. కస్టమ్ పైప్ క్రియేట్ చేయాలంటే మీరు @pipe తో మీరు ఆ కస్టమ్ పైప్ ని మీరు డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, డెకరేటర్స్ ఆర్ నాట్ వాలిడ్ హియర్. ఓకే, డెకరేటర్స్ అనే మీరు క్లాసెస్ లో రాయకూడదు, బయట రాయాలి. ఇప్పుడు కాంపోనెంట్ కూడా ఒక డెకరేటరే, వీటిని డెకరేటర్స్ అంటారు. అనే వర్డ్ తో వస్తాయి. దాన్ని మీరు ఎప్పుడైనా బయట రాయాలి, లోపల రాయకూడదు. మళ్ళీ ఏంటి ఈ దగ్గర వచ్చింది నిమిషం, ఫైల్ సేవ్ అవ్వలేదమ్మా, చూద్దాం ఇక్కడ ఎందుకు వచ్చింది. కాన్ఫైమ్ నేమ్ పైప్. సో ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేయలేదు కదా, ఇంపోర్ట్ చేయాలి కదా పైప్ ని. సో ఇంపోర్ట్ ఫ్రమ్ @angular కోడ్ చేయాలి. పైప్ ట్రాన్స్ఫర్ ని ఇంపోర్ట్ చేయాలి, అలానే పైప్ ని ఇంపోర్ట్ చేయాలి. అందుకని మనకి ఎర్రర్ వచ్చింది.
సో పోయించారా. ఇప్పుడు నేమ్, ఈ పైప్ ఒక నేమ్ ఏం పెట్టాం, ఎస్క్యూఆర్. ఈ నేమ్ ఎందుకు చేసుకున్నామంటే జస్ట్ ఒక నేమ్, ఒక డెకరేటర్ లో నేమ్ పెట్టాం, నేమ్ ఈక్వల్ టు ఎస్క్యూఆర్టీ. సో ఎస్క్యూఆర్టీ దేన్ని రిఫర్ చేస్తుంది అంటే, మీరు ఇందాక పైప్ అనే కాన్సెప్ట్ యూస్ చేసినప్పుడు ఇక్కడ మీరు అప్పర్ కేస్, లోయర్ కేస్, స్లైస్, నెంబర్, పర్సంటేజ్, జేసన్ ఇవన్నీ అలా రాస్తారు, ప్రిడిఫైన్ కదా. సో వాళ్ళు కూడా వీటికి నేమ్ జేసన్ అని పెట్టారు. సో మీరు ఎక్కడైనా స్క్వేర్ రూట్ చేయాలంటే ఈ స్క్వేర్ రూట్ అనే నేమ్ ని కాల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్క్వేర్ రూట్ 1 పెడితే దాన్ని యూస్ చేసుకోవాలి. స్క్వేర్ రూట్ దేన్నైతే ఇక్కడ నేమ్ తో మీరు డిఫైన్ చేస్తారో దాన్ని మీరు యూస్ చేసుకోవడం, దాన్ని యూస్ చేసుకొని మీరు కన్వర్ట్ చేసుకోవాలి పైప్. సో ఇక్కడ నేను నేమ్ స్క్వేర్ రూట్ ఎస్క్యూఆర్టీ ఇచ్చాను. సో ఇప్పుడు దీన్ని యూస్ చేసి నేను డెవలప్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ఫంక్షన్ రాసి, ఆ ఫంక్షన్ లో వాల్యూ, ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ అంటే మనకి ఏమొస్తుంది, ఓన్లీ నెంబరే కదా టైప్. మనకి ఆబ్జెక్ట్ మనం స్క్వేర్ రూట్ చేయలేం, అదర్వైజ్ లేకపోతే ఎరేస్ చేయలేం, ఓన్లీ నెంబర్స్ చేయగలం. సో దాని టైప్ ఒక వాల్యూ వస్తుంది, దానికి నెంబర్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నెంబర్ అన్నమాట. ఓకేనా. సో నెంబర్ ఇప్పుడు ఏం రిటర్న్ మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్, అంటే మనకు వచ్చిన నెంబర్ ని కదా మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వాల్ అని చేయాలని చెప్పా కదా. ఇక్కడ చూడండి, మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబరే కదా. ఈ నెంబర్ మనకైతే ఫంక్షన్ ద్వారా వస్తుంది అంతే కదా. మన స్క్వేర్ రూట్ అనే దానికి మనం నెంబర్ ని పాస్ చేస్తే ఆ నెంబర్ ని ఈ ఫంక్షన్ గెట్ చేసుకొని మనకి రిటర్న్ చేస్తుంది అంటాం డేటాని. సో రిటర్న్ అయిన డేటా మనం యూస్ చేస్తాం. సో ఇలా మనం ఒక పైప్ ని క్రియేట్ ఒక కస్టమైజ్ పైప్ ని మనం ఇలా క్రియేట్ చేసుకున్నాక, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం యూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎస్క్యూఆర్టీని మనం యూస్ చేసుకొని మనం పైప్ చేయాలి. ఇప్పుడు నేనేమంటాను, ఈ HTML లో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 కావాలి నాకు. ఓకేనా. నేను ఇక్కడ రాస్తున్నాను స్క్వేర్ అని రాసుకున్నాను. మన నేమ్ ఏమి ఇచ్చుకున్నాము, మనం స్క్వేర్ రూట్ కదా. ఇక్కడ నేమ్ ఏమి ఇచ్చాం, టిఎస్ లో ఎస్క్యూఆర్టీ ఇచ్చాను. ఎస్క్యూఆర్టీ సపోజ్ ఇక్కడ 10 ఇవ్వండి, ఈ 10 కి నీకు స్క్వేర్ రూట్ కావాలి, లేకపోతే 9 ఇవ్వండి, 9 వస్తుంది స్క్వేర్ రూట్. 9 కి మనకి మీ స్క్వేర్ రూట్ కావాలి. సో ఈ స్క్వేర్ రూట్ అనే ఫంక్షన్ మీరు యూస్ చేశారు కదా, ఇక్కడ స్క్వేర్ రూట్ అనే టిఎస్ ఒకటి యూస్ చేశారు. సో ఇది మీకు డిఫాల్ట్ గా లేదు. ఇప్పుడు మీరు దీన్ని మీరు ఏం చేయాలి, ఈ స్క్వేర్ రూట్ అనే పైప్ ని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి, యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్ లోకి మీరు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇంపోర్ట్ ఆ స్క్వేర్ రూట్ అనే పైప్ ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఆల్రెడీ రాసింది మనం పైప్ 1 లోనే కదా. ఓకే, ఆల్రెడీ పైప్ 1 ఆల్రెడీ ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయింది కాబట్టి మనం ఏం రాసే పని లేదు. ఆ పైప్ 1 ని డిక్లేర్ చేశారు కదా ఇక్కడ. సో మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకునే పని లేదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే పైప్ యాంగులర్ న్యూ పైప్ 1 కాంపోనెంట్ డాట్ పైప్ 1 డాట్ టిఎస్. మేడం ఇది పైప్ లో పెట్టారు మేడం, యాక్చువల్లీ ఒకసారి ఏం పెట్టాను అంటే మీరు ఇప్పుడు పైప్ 1 కాంపౌండ్ పైప్ 1 డాట్ HTML లోనే కదా ఉంటారు మేడం ఫైల్ అక్కడికి పైప్ కాంపోనెంట్ డాట్ HTML. సో ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి పైప్. చూడండి ఎర్రర్ ఏంటి, ఈ యాంగులర్ ఎస్ఆర్పి లో పైప్ 1 డాట్ టిఎస్ఎస్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పైప్ 1 డాట్ టిఎస్ఎస్ ఫైల్ నేను క్రియేట్ చేశాను కదా, అది తీసేసేయండి ఫస్ట్. కస్టమ్ గా క్రియేట్ చేశాను కదా. దాన్ని ఇంపోర్ట్ చేసుకొని యూస్ చేసుకోవాలి. ఆ పైప్ ని పర్టికులర్ ఫైల్ లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు. అప్పుడు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే పోయిద్ది అప్పుడు మనం. సో ఇప్పుడు ఆ క్లాస్ నేమ్ ఏంటిది, ఇంపోర్ట్ స్క్వేర్ రూట్ పైప్ ఫ్రమ్ పైప్ 1 కాంపోనెంట్ డాట్ టిఎస్ కదా. సో పైప్ 1 కాంపోనెంట్ డాట్ టిఎస్ అంటే పాత్ ఇక్కడ ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమ్ పైప్స్ తో మీరు వర్క్ చేయాలంటే ఫస్ట్ కస్టమ్ పైప్ ఒకటి టిఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు. మనం నార్మల్ గా టిఎస్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు, మన ఎవ్రీ టైం కాంపోనెంట్స్ క్రియేట్ చేయాలని రూల్ ఏం లేదు. ఓకేనా.
మనం డైరెక్ట్ గా టీఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. నేను అది యాప్ లో custom.pipe.ts అని ఒకటి క్రియేట్ చేశాను, ఒక కాంపోనెంట్. ఓకే, ఒక టీఎస్ ఫైల్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు ఈ టీఎస్ ఫైల్ లో నేను నాకు సంబంధించిన, సపోజ్ నేను స్క్వేర్ రూట్ కి రాస్తున్నా కస్టమ్ పైప్, ఆ స్క్వేర్ రూట్ సంబంధించిన కస్టమ్ పైప్ కోడ్ అంతా ఇందులో ఉండాలి. సో కస్టమ్ పైప్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా మీరు ఒక నార్మల్ టీఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలన్నమాట. మనం పైప్స్ తో వర్క్ చేస్తున్నాం కాబట్టి పైప్ ని నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇది ఈ ఇంజిటబుల్ కోర్ అనేది మీ ఇష్టం, ఎందుకంటే యాంగులర్ వర్క్ కావాలంటే కంపల్సరీ రూట్ మెథడ్ ఉండాలి అని నేను ఇంపోర్ట్ చేశాను అంతే. ఇవి నార్మల్ గా మన నార్మల్ ఏటీఎస్ ఫైల్ పెట్టుకుని ఇవి పెట్టుకుంటాము. సో ఇవి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మనకి ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది అనమాట, రూట్ నాట్ ఫౌండ్ అని. అప్పుడు మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైప్ అనే డెకరేటర్ యూస్ చేసుకొని నేమ్ ని క్రియేట్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు కస్టమ్ పైప్, ఈ క్లాస్ మీరు ఓన్ గా రాయాలి, ఎందుకంటే కస్టమ్ పైప్ మీరు కస్టమ్ పైప్ ని మీరు ఓన్ గా రాసుకున్నారు, క్రియేట్ చేశారు ఫైల్. సో ఎక్స్పోర్ట్ క్లాస్, ఎందుకంటే ఇది కస్టమ్ పైప్ మీరు ఎక్కడైనా యూస్ చేసుకుంటున్నారు కదా, ఈ ఫైల్ ని, ఈ స్క్వేర్ రూట్ ని ఎక్కడైనా యూస్ చేసుకుంటున్నారు, యూస్ చేసినప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ మీరు కంపల్సరీ చేయాలి. అందుకని ఎక్స్పోర్ట్ క్లాస్ కస్టమ్ పైప్. ఇక్కడ చూడండి ఫైల్ నేమ్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి, కస్టమ్ పైప్. ఓకే, ఇంప్లిమెంట్స్ పైప్ ట్రాన్స్ఫార్మ్, పైప్ ని యూస్ చేస్తాం కాబట్టి పైప్ ట్రాన్స్ఫార్మ్ తో చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ ఫంక్షన్ అనమాట. ట్రాన్స్ఫార్మ్ కు మనం ఒక వేరియబుల్ ఇస్తే, ఒక నెంబర్ ఇస్తే దాన్ని కన్వర్ట్ చేసుకుంటే రిటర్న్ చేస్తుంది. సో దిస్ ఇస్ కస్టమ్ పైప్ మనం రాసింది ఇక్కడ. ఇప్పుడు ఈ కస్టమ్ పైప్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఎక్కడికి ఇంపోర్ట్ చేయాలి, యాప్.module.ts లోకి ఇంపోర్ట్ చేయాలి. మనం ఎవ్రీ టైం కాంపోనెంట్ లో ఇంపోర్ట్ చేస్తున్నాను నేను, అందుకని రావట్లేదు. సో దాన్ని యాప్.module.ts లో ఇంపోర్ట్ చేశాను. ఆటోమేటిక్గా పాత్ ఇది చూడండి, యాప్.module.ts ఇక్కడ ఉంది, కస్టమ్ పైప్ ఇక్కడ ఉంది. సో అందుకని ఇక్కడ ఫోల్డర్స్ ఏమి రాలేదు. ఎస్ఆర్సీలో యాప్.custom.pipe.ts ని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇది కాంపోనెంట్ లాగా కాబట్టి మాడ్యూల్స్ ఏం కాదు, అందుకని డిక్లరేషన్ లో కస్టమ్ పైప్ ని డిక్లేర్ చేశాను అనమాట. ఓకే, డిక్లేర్ చేసి ఇప్పుడు నేను పైప్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్లో ఇంకా మనం ఏం చేయాల్సిందని ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా యాప్ మాడ్యూల్లోనే చేసాం కాబట్టి డైరెక్ట్గా ఐ కెన్ యూజ్ ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ అనమాట. ఈ ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ దేని డిఫైన్ చేస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ నేమ్ని అది గెట్ చేసుకుంటుంది. సో దీన్ని డెకరేటర్ అంటాం. డెకరేటర్ అంటే ఏంటంటే టు ట్రాన్స్ఫర్ ద డేటా ఫ్రమ్ వన్ కాంపోనెంట్ టు అనదర్. డెకరేటర్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ డెకరేటర్, అవుట్పుట్ డెకరేటర్ టూ ఉంటాయి అనమాట మనకి. ఇది డెకరేటర్ అనమాట. సో దిస్ ఈస్ ద కస్టమ్ పైప్.